నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలి పార్టీ నేతలను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందన్న మంత్రి ఆనం ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ వర్గపోరు కర్రలతో దాడులు చేసుకున్న ఇరు వర్గాల నాయకులు విశాఖలో డాగ్ షోలో అలరించిన బ్రీడ్ శునకాలు అరుదైన విన్యాసాలతో ఆకట్టుకున్న మేలుజాతి శునకాలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని ఆదేశించారు పోలింగ్ బూతుల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలని తెలిపారు కాంగ్రెస్తోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్న సీఎం అభ్యర్థి ఎంపిక విషయం అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు రైతుల హక్కులను హరించే చట్టాన్ని తీసుకొచ్చి వారిని నాశనం చేయాలని గైత వైసీపీ ప్రభుత్వం చూసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు అందుకే కూటమి ప్రభుత్వం రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్న వైసీపీ నాయకులు మాత్రం అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ओम गंगाये नमः ओम गोदावर्ये नमः ओम राकाहे नमः वावे गोपतटाकाहे नमः इमं मे गंगे यमुने सरस्वती देवतावकं तुलापरिष्ण्या
సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం పారమేజ్యం మహారాజ్యమాధిపత్యం పర్యంతాయ సార్వభౌమస్సార్వాయుధాంధాతా పృథివ్యై సముద్ర పర్యంతాయ ఏకరాణిదే హర పార్వదేవతయే హర హర మహాదేవ హర త్రివేంద్రగ సార్ లేను వెనకొచ్చాడు సార్ ఉండేవాళ్ళు రండి. ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బయటపడింది. ఇరు వర్గాలు కర్రలతో పరస్పర దాడులు జరుపుకున్నాయి. ఘటనలో ఒక వ్యక్తి చెవి తెగిపోయింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో వర్గపోరు నేపథ్యంలో పార్టీ నేతలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అందరినీ చెదరగొట్టారు.
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమశిలలో పర్యటించి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని పనులు నాణ్యతతో సాగాలని సూచించారు. హైదరాబాద్లోని కేపీహెచ్బి కాలనీలో హాస్టల్కు వెళ్తున్న ఓ యువతి పట్ల దుర్గా ప్రసాద్ బ్యాచ్ అసభ్యకరంగా ప్రవర్తించారు. అలా చేయొద్దని అన్నందుకు వెంకటేష్ అనే వ్యక్తిపై దాడికి దిగారు. ఆదివారం తెల్లవారుజామున వెంకటేష్ ఉంటున్న హాస్టల్లోకి దుర్గా ప్రసాద్ గ్యాంగ్ వెళ్లి హాస్టల్ కిటికీలు తలుపులు ధ్వంసం చేశారు. ఏపీలో మద్యం మత్తులో పాఠశాల వంట మనిషిపై 9వ 10వ తరగతి విద్యార్థులు దాడి చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి హైస్కూల్లో పాఠశాల మిద్దెపై కూర్చొని మందు తాగుతున్న విద్యార్థులను వద్దని వారించినందుకు వంట మనిషి కంచర్ల కాసిమపై దాడి చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేస్తున్నారు. జ్యోతి అండి, మా అమ్మగారు గొల్లనపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ బాయ్స్ హాస్టల్లో చేసింది. మా అమ్మ మధ్యాహ్నం 3ంటికి పిల్లలు కనిపించట్లేదని డాబా పైకి వెళ్ళింది. ఆ క్రమంలో పిల్లలు పైన ముందు తాగుతూ కనిపించారు. ఏంటయ్యా మీరు ఈ పనులు చేయడం అని చెప్పి మా అమ్మ మందలించడంతో ఆ పిల్లలు మా అమ్మ రిటర్న్ మళ్ళీ కిందకి రావడమే దుప్పటి ముసుకేసి ఇట్లా గొంతుకు బిగించి కొట్టడం జరిగింది. మా అమ్మ అరిసినా కానీ వదల్లా. తర్వాత కింద పడేసి నడుము మీద కూర్చుని బాగా గట్టిగా బలంగా లాగి కొట్టడంతో మా అమ్మ స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆ క్రమంలో మాకు ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే మేము వెంటనే రెస్పాన్స్ అయ్యి మా తమ్ముడు నేను వచ్చాం. రాగానే మాకు ఇలా జరిగింది అని చెప్పింది సార్. అది అందుకని మేము తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మేము గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొచ్చాం. ఒక 10-15 మంది పిల్లలు ఉంటారండి. వార్డెన్ పేరు దానియేల్ అంటే. వార్డెన్ గారు ఏమనలేదండి, సరేలే అని అన్నారు. చూశారు, వస్తున్నారండి. పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసి వచ్చామండి. హైదరాబాద్ పాత బస్తీలో మిలాద్ ఉన్ నబీ పండుగ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు ర్యాలీ ఘనంగా నిర్వహించబడుతోంది. చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తర్గట్టి, మదీనా, నయాపూల్లో ఇది ముగుస్తుంది. వేలాది మంది ప్రజలు పాల్గొని హిందుస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారు.
ఒంటెలు, బైకులు, కార్లు, ఇతర వాహనాలతో చార్మినార్ వద్దకు చేరి ముస్లిం సోదరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. విజయవాడ విద్యానగర్ మెయిన్ రోడ్లోని ఐటీసీ హోటల్ నుంచి బృందావన్ గార్డెన్స్ వైపు వెళ్లే రోడ్లో వర్షం వల్ల పడిపోయిన చెట్టును కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పార్కు సిబ్బంది యుద్ధ ప్రాతిపాదికన తొలగించారు. ప్రస్తుత వర్షాల వలన ఇబ్బంది లేకుండా భారీ చెట్ల దగ్గర పాత భవనాల్లో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు, వాహనదారులకు కమిషనర్ సూచించారు. बस बचाव हो गया, कुछ भी नहीं, कोई भी नहीं, अंदर बाहर आए, बचाव हो गया ना। और काटा मारो तो హైడ్రా తెప్పిస్తే ఎప్పుడు హైడ్రా రోడ్డుపై బౌబౌ అంటూ అందరిపై అరిచే శునకాలు అందంగా ముస్తాబు అయ్యాయి. చక్కగా చొక్కా గౌనుతో సోకు చేసుకొని షోకు రెడీ అయ్యాయి. విశాఖలో డాగ్ షోలో అన్ని రకాల బ్రీడ్ శునకాలు పాల్గొన్నాయి. షోలో పాల్గొన్న వారిని ఎంతో ఆకర్షించాయి. శునకాలను ముందుగా పరీక్షించిన నిర్వాహకులు అర్హులైన వాటిని పోటీలకు ఎంపిక చేశారు. మైదానంలో యజమానితో పాటు శునకాలు ఎంతో హుషారుగా పరుగులు పెట్టాయి. యజమాని ఆదేశాలకు అనుగుణంగా నడుచుకొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. చూపరులను అలరించాయి. For all vehicle exhibitors, this is the last and final call. క్లిక్ అయింది పిల్ల. Sit down. Good boy. Hello. Chacho. Chacho. And 61, this is the last and final call. Open class speech.
Doberman, ये बहुत बार आपसे number 1. Doberman is good. Doberman is good. Exhibitors, less than one more exhibitors, please mark your presence at ring number 2. This is the last and final call. ছোট চিরুনিটা দেবে আমাকে, হ্যাঁ লাগবে তো, কটি লাগবে তো। Exhibit number 108. నాకు తెలిసింది చూచమని ఉందా కింద ఇక్కడ రా చెల్లి బాబా దగ్గర. అక్టోబర్ 11న హైదరాబాద్లో సింగర్ అర్మాన్ మాలిక్ మ్యూజిక్ ప్రత్యక్ష ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు కార్డెక్స్ గ్రూప్ తెలిపింది. సాయంత్రం 5:30 నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్లో ఈ లైవ్ మ్యూజిక్ షో జరగనుంది. కార్డెక్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ మ్యూజిక్ జరుగుతుందని ఎండి జయరాం రెడ్డి తెలిపారు. టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయన్నారు. Easy one, it has to be Butta Bomma. There's no better Telugu song than that. I'm sorry? A, because of Allu Arjun. I think he's danced beautifully in that song, and just I think the overall vibe of that song is beautiful. And B, it's also composed by one of my favorites, Thaman. So I'm always very excited to sing Butta Bomma, one of my favorite songs of all time. Can you please share your opinion? I think when I was last here, my favorite memory was taking Ed Sheeran around the city. I had taken him to Charminar and I took him around Old Hyderabad, and it was just a beautiful feeling just to take him around the city that I have loved. It's my mom's hometown, and it's just a beautiful feeling to feel like not only Mumbai but Hyderabad is also my home. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. పార్టీ నేతలను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందన్న మంత్రి ఆనం. ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ వర్గపోరు. కర్రలతో దాడులు చేసుకున్న ఇరు వర్గాల నాయకులు. విశాఖలో డాగ్ షోలో అలరించిన బ్రీడ్ శునకాలు. అరుదైన విన్యాసాలతో ఆకట్టుకున్న మేలుజాతి శునకాలు.
ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ. నేను మీ సుమంజలి.